మద్దతు ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి రీఇటరేట్ చేస్తూనే మీ చిత్తశుద్ధి మీద మాకు అనుమానం ఉన్నది. ఎందుకంటే వచ్చినటువంటి ఒత్తిడి ఇదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చిండ్రు బీసీలకు సంబంధించి. బహుశా వాళ్ళు బీసీలకు ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమం అభివృద్ధి జరిగిందో మీ 5 సంవత్సరాల కాలంలో అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూస్తామనేటువంటి హామీలు ఇచ్చిండ్రు. మరి 15 మాసాలు గడిచిపోయింది. మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ, మీరు ఇచ్చినటువంటి హామీలలో కొన్ని విషయాల్ని ఈ సభ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను అధ్యక్ష. సబ్ ప్లాన్ను దానికి చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. చివరికి మొన్నటి బడ్జెట్లో పెట్టింది ఎంత, ఈరోజు ఖర్చు అవుతున్నది ఎంత అని ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే మీకు చిత్తశుద్ధి విషయంలో మాకున్నటువంటి డౌట్స్ అవి. ఈ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసి ఈ చట్టం అమల్లోకి రావాలని నేను కోరుకునేటువంటి వాళ్ళల్లో బీసీ బిడ్డగా నేను ఒకరిని ఉంటాననేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్ చదవడానికి చాలా గొప్పగా ఉన్నది అధ్యక్ష. ఇప్పటి వరకు మరి 1.5 సంవత్సరాలు గడిచిపోయింది. వీటి ఊసే లేదు అధ్యక్ష. వాళ్ళు కట్టకపోవడం, ఇంకా కొంత టైం తీసుకోవడం అనేది వేరే విషయం. కానీ 15 మాసాల సమయం గడిచిన తర్వాత కూడా ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఊసు లేకపోవడం, ప్రెస్ క్లబ్, స్టడీ మెటీరియల్, లైబ్రరీ, క్యాంటీన్లతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు అన్నారు అధ్యక్ష. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు అధ్యక్ష. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ అన్నారు అధ్యక్ష. తర్వాత గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసును మిగతా అన్ని చేతి వృత్తుల వారికి వర్తింపజేస్తామన్నారు అధ్యక్ష. గంగపుత్ర మత్స్యకారులకు సంబంధించి ఆక్వాకల్చర్కు ప్రోత్సహిస్తారన్నారు అధ్యక్ష. తమరు నిన్న స్వయంగా మాట్లాడిన అధ్యక్ష, ముదిరాజుల విషయంలో, చేపల పెంపకం విషయంలో గత ప్రభుత్వం ఏ రకంగా వారికి ప్రోత్సాహాన్ని అందించింది, సహకారాన్ని ఇచ్చింది, ఎన్ని వేల కోట్ల సంపదను సృష్టించి ఆ వర్గాలకు అందించింది అనేటువంటి విషయానికి తమరి మాటలే నిదర్శనం అధ్యక్ష. ఈ విషయంలో కూడా ప్రోగ్రెస్ జీరో ఉన్నది అధ్యక్ష. గొర్రెల కుర్మల విషయంలో కానీ, గౌడ్స్ విషయంలో కానీ, వారికి గౌడ్స్కు ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి ఇస్తాను అన్నారు అధ్యక్ష. మున్నూరు కాపుల విషయంలో కాపు కార్పొరేషన్, ఒక కాపు కార్పొరేషన్ కాదు అధ్యక్ష, వారి మేనిఫెస్టో నేను 2-3 సార్లు చదవడం జరిగింది అధ్యక్ష. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, తగినన్ని నిధులు ఇస్తామన్నారు అధ్యక్ష. ఈ తగినన్ని నిధులకు వివరణ అనేదే లేదు అధ్యక్ష. తర్వాత పద్మశాలీలకు నారాయణపేట, జగిత్యాల, భువనగిరిలలో మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు అధ్యక్ష. ఇక నిన్న మొన్న జరిగినటువంటి చర్చల సందర్భంగా గౌరవ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న కానీ, అదే రకంగా ఈరోజు మాట్లాడినటువంటి గౌరవ సభ్యులలో ఒకరు విశ్వకర్మల మా కవిత ఎమ్మెల్సీ గారు కానీ విశ్వకర్మల దయనీయ పరిస్థితి గురించి వారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ విషయాన్ని నేను మాట్లాడితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే నేను నా సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాట్లాడడం కాకుండా సభ్య సమాజంలోని గౌరవ పెద్దలు వాళ్ళ ఆర్థిక దుస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి వాళ్ళ మాటల ద్వారా మరి ప్రభుత్వ దృష్టికి రావాలనేటువంటి ఆలోచనతో చూడడం జరిగింది అధ్యక్ష. విశ్వకర్మల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ బీసీల విషయంలో ఇందాక గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడినటువంటి సందర్భంగా అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో ఒకటి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ కులగణన జరగకపోవడం అనేది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పుబట్టాల్సినటువంటి మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాకా కాలేకర్ నివేదిక ఇస్తే ఆ నివేదికను ఆ రోజు అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆయన చేతనే ఆయన మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆయన స్వయంగా మళ్ళీ డిసెంట్ రాసేటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చరిత్రలో
బీసీల పట్ల విషం జిమ్మినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే అధ్యక్ష. ఆ తదనంతరం ముమ్మాటికి నిజం అధ్యక్ష, మండల్ కమిషన్ విషయంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తే అది రకరకాల చిక్కులు ఎదుర్కొని చివరికి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్తో అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటే స్వయంగా రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పార్లమెంటులో చేసినటువంటి 1.5 గంటల ప్రసంగం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీల జీవితాల్లో నింపబడే వెలుగు పాలిట గొడ్డలి పెట్టు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇన్ని జరిగినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విషయంలో కులగన్న కానివ్వండి, దానితో పాటు ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా ముందుకొచ్చిన దాన్ని మేము హర్షిస్తున్నాం. ఇదే క్రమంలో ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. మనం ఈరోజు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి రాష్ట్రంలో ఉన్నాం.